హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మినీ బ్లాగ్. ఇవాళ అయితే నేను దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఇలా చేస్తే బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు, పల్లీలు అయితే వేసేసాను. అవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం ధనియాలు, నువ్వులు, ఇంకా కొంచెం జీలకర్ర వేసేసి దాంట్లోనే మనం కొంచెం ఎల్లిపాయ, చింతపండు, కొంతమంది టమాటా వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్, లేదంటే వేసుకోకుండా నడుస్తుంది. నువ్వులు కూడా మ్యాండేటరీ లేదు. అలానే దోసకాయలు వేసేసి ఒక 2 minutes కొంచెం ఉప్పు వేసి పెట్టేసేయాలి. కొన్ని ఎల్లిపాయలు మాత్రం తప్పకుండా వేయాలి. ఎల్లిపాయతోనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారో చెప్పండి. ఇలా మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసి పోపు పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.